నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ఏపీ అసెంబ్లీలో ప్రమాణం చేసిన నూతన ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, సాధారణ ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణ స్వీకారం. యోగా టూరిజంని పెంచుతోంది ప్రధాని నరేంద్ర మోడీ. అవినీతిపై విచారణ చేపట్టాలి సీఎం చంద్రబాబును కోరిన ఎంపీ సీఎం రమేష్. ప్రత్యర్థులే లక్ష్యంగా ఈటీ దాడులు, హరీష్ రావు ఫైర్. 10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ ప్రారంభం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన. తెలంగాణ బొగ్గు బ్లాక్లను ప్రైవేటు సంస్థలకు కేటాయించడం బాధాకరం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నీట్ పేపర్ లీకేజీపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. గ్రాడ్యుయేట్ అయితే నేరుగా గ్రీన్ కార్డ్. ట్రంప్ అనూహ్య ప్రతిపాదన. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం. ఆత్మహత్యకు పాల్పడ్డ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి. దేశవ్యాప్తంగా 157 యూనివర్సిటీలలో లోపాలు. యూజీసీ సంచలన ప్రకటన. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు రద్దు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రకటన. పవన్ ఎక్కువ కాలం రాజకీయాలలో ఉండరు, సినిమాలే బెటర్. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. 3 తరాల ఉద్యమకారులకు ప్రేరణ. ప్రొఫెసర్ జయశంకర్. మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. నీట్పై సిబిఐ విచారణ చేపట్టాలి. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. బెయిల్ ఉత్తర్వులు రాకముందే కోర్టులో ఎలా సవాల్ చేస్తారు? ఈడీ తీరుపై ఢిల్లీ మంత్రి ఫైర్. నీట్ పరీక్షను రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితకు భరోసా ఎవరు? మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్. దేశంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ. యుద్ధాలను ఆపినట్టు చెబుతున్న మోదీ పేపర్ లీకులను ఆపలేరా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్. ఏపీని అద్భుత పర్యాటక కేంద్రంగా చేస్తాం. మంత్రి కందుల దుర్గేష్. మేడ్చల్ జిల్లా కేంద్రంలో దొంగల భీభత్సం. యజమానిని కత్తితో పొడిచి నగల షాపులో దోపిడీ చేసిన దుండగులు. ఉత్తరప్రదేశ్ ఫైసలాబాదులో విషాదం. ల్యాప్టాప్ పేలి 2 చిన్నారులు మృతి. కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయకండి. కేంద్రానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి. హిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం. లోయలో పడ్డ బస్సు, 4 మృతి. మణిపూరులో ఆగని హింస. పోలీసు చెక్పోస్టు, లారీకి నిప్పు పెట్టిన సాయుధ మిలిటెంట్లు.